వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి ఇల్లు లేక స్వచ్ఛ భారత్ పథకం ద్వారా వచ్చిన బాత్రూంలో నివాసం ఉంటుంది ఓ మహిళ వృద్ధురాలు. ఆ బాత్రూం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బాత్రూంలో నీరు చేరి ఆ వృద్ధురాలికి ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వాలు మారిన ఇండ్ల కల నిరుపేదలకు అందని ద్రాక్షగానే మారింది. ఎర్రోళ్ల మల్లమ్మనే వృద్ధ మహిళకు ఇద్దరు కుమార్తెల భర్తలు మరణించడంతో ఉండేందుకు ఇల్లు లేక ఉపాధి కోసం వలస కూలీలుగా హైదరాబాద్ వెళ్లారని బాధితురాలు మల్లమ్మ తెలిపింది. పండుగలకు ఇంటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తనకొక ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ప్రధేయపడుతూ వేడుకుంటుంది. చిగురాల్పల్లి గ్రామంలోని కొంతమందికి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు ఉన్నాయని కొందరు గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఇక మాకు చావే శరణ్యమంటూ బాధితులు మీడియాకు వివరించింది. వృద్ధురాలు ఆ బాత్రూంలోనే సామాన్లను పెట్టుకుని అక్కడే వంట వండుకుంటూ కూలీనాలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నా ఊరు చిగులపల్లి. నా పేరు మల్లమ్మ, ఎర్రల మల్లమ్మ. ఈ వానల వర్షంలో ఇంట్లోనే నేను ఈ బాత్రూంలోనే బతుకుతున్నాను. ఈ వానల ఈ బాత్రూమ్ కూడా కూలిపోనికే తయారైంది. ఈ వానలో నేను బతుకుతున్నాను. ఈ ఈడిగే వాళ్ళకు వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క నమస్కారము. 10 ఏళ్ళ నుంచి నేను ఇంట్లోనే కొనసాగుతున్నాను సార్. 10 ఏళ్ళ నుంచి ఇంట్లోనే కొనసాగుతున్నాను. ఎవరు ఇంట్లో దిక్కెళ్ళి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఏం చేస్తలేరు సార్. నాకు ఇద్దరు బిడ్డలు సార్, నాకు ఇద్దరు బిడ్డలు. ఈ తలం లేక నా బిడ్డలు హైదరాబాద్లో బతుకుతున్నారు సార్. వాళ్ళకు పిల్లలు ఇంటికి రాండి అమ్మా అంటే మనకి ఇల్లు లేదమ్మా, ఏడుందమ్మా అని పండగలకు వస్తలేరు, పబ్బాలకు వస్తలేరు సార్. ఎట్లనో లేక కొనసాగుకుంటూ నేను ఒక్కదాన్ని బతుకుతున్నా సార్. అక్కడ నేను ఇక్కడ, అక్కడ నేను ఇక్కడ, ఎక్కడన్నా బతుకుతున్నాం సార్. నాకు ఏమొద్దు సార్, నాకు ఇల్లు కాలే, ఉండనీకే ఇంత వండుకునికే గూడు అయితే చాలు సార్. నేను ఏం అడుగుతలేను, మేము ఉండనీకే గూడు అడుగుతున్నా సార్. ఇల్లు టెగుసు అడుగుతున్నారు సార్, ఇల్లు టెగుసు కూడా కట్టి చూపించిన, ఇల్లు టెగుసు కూడా కట్టి నాకు యాస్ట్ వచ్చింది. యాస్ట్ వస్తే నేను పోలేను సార్. ఇక పోక నా కొడుకులో నేను చేసిన, జర ఇల్లు తెగుసు కాడికి రాండి బిడ్డ, జర ఇల్లు తెగుసుకే కట్టమంటారు, ఇంతగానో కడతలేను అంటానంటే నా కొడుకులు వచ్చి, అమ్మ ఇట్లా ఇల్లు తెగుసు ఎంత కడతావమ్మ నీవు అంటానని నా కొడుకులు వచ్చి ఇంత కాగితం రాసి ఇచ్చిండ్రు. ఇక అప్పటి సంది ఇల్లు తెగుసు కడతలేను సార్. అప్పటి సంది ఇల్లు తెగుసు బంద్ చేసిన. ఇంతే. ఇప్పుడు ఏమొద్దు సార్, నాకు ఇల్లు ఒక్కటైతే నాకు ఇంతే యదార్థం సార్.